హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెసరట్టు వేసేయాలి. పల్సగా క్రిస్పీగా వేసుకుంటే పెసరట్టు బాగా టేస్టీగా ఉంటుంది. పల్సగా వేసుకోవాలి. తర్వాత చిన్న పల్సగా వేసుకోవాలి. పల్సగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మరి ఇంకా కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా ఆయిల్, ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు పెసరట్టును క్రిస్పీగా కాల్చుకోవాలి. పెసరట్టు కాలిన తర్వాత తిప్పుకోవాలి. మళ్ళీ అటు సైడ్ కూడా క్రిస్పీగా కాల్చుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టును క్రిస్పీగా కాల్చుకోవాలి. తర్వాత తిప్పుకొని స్టఫింగ్కి బొంబాయి రవ్వ ఉప్మా స్టఫింగ్ కోసం ఇంకా కొద్దిగా ఉప్మా వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుంది. తర్వాత దాన్ని హోల్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా కాల్చుకోవాలి. తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఉప్మా పెసరట్టు కాంబినేషన్ పల్లి పచ్చి కొబ్బరి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. పల్లి కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకోవడం. ఉప్మా పల్లి చట్నీ.